అధ్యక్ష పదవి విషయంలో చాలా మల్ల గులాలు పడతా ఉంది బీజేపీ పార్టీ. మరి ఇప్పుడు బండి సంజయ్కి ఇస్తే కొంతమంది ఏమో పార్టీ ఇంకా బాగా ఇదిగా ముందుకెళ్తాం, కొంతమంది అంటే ఇప్పుడు బండి సంజయ్కి ఇవ్వడం వల్ల బండి సంజయ్ యొక్క వాక్చాతుర్యం ఆ మాటల వల్ల మొత్తం పార్టీ మొత్తం ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈటల రాజేందర్కి ఇస్తేనే కరెక్ట్ అని కొంతమంది మాట్లాడుతారు. ఏం సార్ అసలు ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఇద్దరి బండి సంజయ్ది కూడా డిస్కషన్లో ఉంది, అరవింద్ గారిది ఉంది, ఈటల ఉంది. వాళ్ళకు బీసీ ఇవ్వాలనే ఒక ఆలోచన ఉంది. ఈవెన్ రామచంద్రరావు గారు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఎక్స్ఎమ్మెల్సీ బ్రాహ్మణుడు అనుకోండి. అట్లే మురళీధరరావు గారు కూడా పేరు ఏదైతుందో హైట్ ఉండే ఆయన మురళీధర్ జనరల్ సెక్రటరీ ఉండే, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇన్ఛార్జ్ ఉండే, అతను కూడా ఏదైతుందో పేరుంది. ఏదేమైనా అక్కడ కూడా చాలా గ్రూపులు అయ్యి వీళ్ళుంటే వాళ్ళు వాళ్ళుంటే వీళ్ళు అనేది. ఏదేమైనా సంజయ్ గారు దూకుడుగా పోతాడు, గ్లామర్ ఉంది, పొలిటికల్ గ్లామర్. రాజేంద్రకి ఏదైతుందో కమ్యూనిటీ బ్యాక్ ఉంది, కమ్యూనిటీ బ్యాక్ బీసీ. మురళీధరరావు రామచంద్రరావు పార్టీ పరంగాది, అరవింద్ కూడా ఏదైతుందో రాసినా కూడా కమ్యూనిటీ ఉంది. ఏదేమైనా ఏదైతుందో సంజయ్ గారు కూడా ఒక హోమ్ మినిస్టర్, మీరు అన్నట్టుగా ప్రెసిడెంట్ అయినాక మళ్ళీ అడ్డం దిడ్డం మాట్లాడితే ఎన్నికల వరకు అది దానికి తాడు బొంగురం రెండు ఉండే సార్. ఒక హోమ్ మినిస్టర్ అయి ఉండి బాధ్యత గల వ్యక్తి ఉండి ఇలా కేసీఆర్ దొంగ నోట్లు ప్రింటింగ్ ప్రెస్ ఒక పోలీస్ అధికారి నాకు ఢిల్లీలో చెప్పిండు, అతను ఎస్పీ సిద్దిపేట ఉండే, అంటే జిల్లాలు విభజన అయిన తర్వాతనే కదా, మొదలైతే ఎస్పీ కాదు కదా, రైట్. అక్కడ ఏదైతుందో మొత్తము ఉద్యమ కాలం నుంచి మొన్నటి ఎన్నికలు కూడా ఓట్లంటే సార్ ఇప్పటి వరకు ఒక్క కేసు వాళ్ళు పంచిన రాలేదని పక్కన పెడదాం. జనాలకు ఇన్ని 100 కోట్లు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 20 కోట్లు ఇస్తే అవి దొంగ నోట్లు ఇస్తే ఇంత పంచితే ఎక్కడన్నా దొంగ నోట్లు అనేది ఇప్పటి వరకు ఒక కేసు రిజిస్టర్ అయిందన్న? సింగిల్ కేసు. ఎన్నికల్లో పంచింది దొంగ నోట్లను ఎక్కడన్నా పోతే పట్టుకోనో ఆ నోట్ ఏ నుంచి వచ్చిందని సింగిల్ కేసు ఎంటైర్ తెలంగాణ ప్రాంతం 1 నోట్ కూడా రాలే. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు సింగిల్ కేసు ఫైల్ అయిందండి. ఉండాలగండి హోమ్ మినిస్టర్ ఉండి, బాధ్యత గల హోమ్ మినిస్టర్ ఉండి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడము ఇదేంటంటే ఆ టైంకి ఏదైతుందో సోషల్ మీడియా పత్రికలు రావడానికి తప్పితే ఖచ్చితంగా ఏదైతుందో ఇటువంటి వాళ్ళని ఏదైతుందో సమాజము తల వంచుకునే పరిస్థితి వస్తుంది. అంతకుముందు ఆరోపణలు ఉన్నాయా, అక్కడ ఒక అతనికి ఫాలోవర్ ఏదైతుందో కేసులు అయినాయి, దొంగ మూట్లు చెలామణి అయినాయి, కానీ ఎక్కడ కేసులు ఎస్టాబ్లిష్ కాలేదు. కేసు రిజిస్టర్ అయింది, అతను ఫాలోవర్ ఆఫ్ కేసీఆర్ అని, సిద్దిపేట వాసి, పేరు అవసరం లేదనుకోండి. బట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, ఒక కేసు కూడా నమోదు కాలే. ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలే. 1 ఎక్కడ పంచింది చెలామణి వేల కోట్ల రూపాయలు, ఉద్యమ కాలం నుంచి వేల కోట్ల రూపాయలు, సింగిల్ కేసు కాలేదంటే ఈ విధంగా మాట్లాడితే పోలీస్ అధికారి చెప్తాడు బీదర్ల పెళ్లి, బీదర్లు నీ ప్రభుత్వం ఉండే కదా మరి కాంగ్రెస్ కంటే ముందు. అవును, ఇప్పుడు నీ కేంద్రంలో ప్రభుత్వం కదా, కమాన్ ఎంక్వైరీ యాక్షన్ తీసుకోండి. అటువంటిది నీ మీదే హోమ్ మినిస్టర్ మీదనే కంప్లైంట్ వచ్చే పరిస్థితి వచ్చాయి. ఒక బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ షుడ్ బి ఆ ఇచ్చే ఆయనకు పిఆర్ఓలు ఎవరో, ఆ సబ్జెక్ట్ ఎవరు ఇస్తుండ్రో, ఏ విధంగా మాట్లాడుతుండో, ఇది చాలా దౌర్భాగ్యం సార్. ఏది ఏమైనా ఎక్కడ కాలేదు. దుబాయ్ పైరోల్ చేసిండు. దుబాయ్ ఏజెంట్ ఆయన అఫీషియల్గా 100,000 మందిని పంపించింది. ఇది నోన్ ఫ్యాక్ట్, తప్పు కాదు కదా. పాస్పోర్ట్ని వాళ్ళకి ఏదైతుందో కంపెనీస్ తోటి మాట్లాడిండు, వాళ్ళ ఫ్లైట్లు వాళ్ళకి అరేంజ్మెంట్, ఢిల్లీలో ఉన్నాడు అదైంది. కొందరికి పైసలు ఇవ్వనప్పుడు ఏదైతుందో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా అరెస్ట్ చేసిన సంఘటన ఉంది. కొంతవరకు డబ్బులే ఇవ్వలేదు, ఇవన్నీ ఈజ్ అ ఫ్యాక్ట్. బట్ దొంగ నోట్లు అనేది ఏదైతుందో ఇది తప్పు. అతని కేసు అయింది, పత్రికల్లో వచ్చింది, సిద్దిపేట వాసే, ఈజ్ ఎ పాపులర్ మ్యాన్. అతనికి ఫాలోవర్గా ఉండే పత్రికల్లో కథనాలు వచ్చినాయి, కానీ ఎక్కడ కేసు ఎస్టాబ్లిష్ కానీ రిజిస్టర్ కానీ కాలే. పుకారు మాత్రమే. ఎప్పుడో జరిగింది, 25,000 కోట్లు ఖర్చు పెట్టింది, ఎక్కడ ఇంతవరకు ఒక కేసు రిజిస్టర్ కాలే. ఇటువంటి మాటలు మాట్లాడడం ఏదైతుందో ఇది హర్షించదగ్గది కాదు. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఇది చాలా, ఇది పార్టీకి అతని వ్యక్తిగత ఇమేజ్ కానీ పార్టీకి కానీ డ్యామేజ్. దీన్ని
బీజేపీ పార్టీ ఎక్కడో ఒక కాడ అతని నోరును కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. అవసరం ఉంది. అవును, ఇది వరకంటే ఉపయోగపడింది కానీ అతనికి కొంత క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇదివరకంటే కొంచెం కంట్రోల్ లేకపోయినా ఎవరు పట్టించుకోలేదు. హోమ్ మినిస్టర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. చాలా జాగ్రత్త. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మరికొన్ని అప్డేట్స్ మీద మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి యువన్ ప్రకాష్ రావు గారి యొక్క అభిప్రాయం. సో నిజంగానే మరి ఏం జరగబోతుంది అనేది ముందు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.